హాయ్, ఈ వీడియోలో మనం సెట్ గురించి తెలుసుకుందాము. సో సెట్ ఈస్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అన్ఆర్డర్డ్ కలెక్షన్ అంటే ఏంటి? మనం ప్రీవియస్ వీడియోలో లిస్ట్ గురించి చూసాము, రైట్? మనం లిస్ట్ అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకున్నాము, మనం ఏదైనా మన ఫోన్లో ఏదైనా టైప్ చేస్తూ చేసామనుకోండి 1 by 1, అది అలానే సేవ్ అవుతుంది. ఓకే, బట్ ఆ సెట్ అనుకోండి, మనం ఎలా టైప్ చేస్తే అలా సేవ్ అవ్వదు, అది ర్యాండమ్గా సేవ్ అయిపోతుంది. So we'll see example use it will be clear. So it is an unordered collection of elements. It does not contain duplicate elements or does not allow. Okay, మనకి లిస్ట్ లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ని అలౌ చేస్తుంది, బట్ సెట్ అనేది అలౌ చేయదు. సెట్ కెన్ ఆల్సో బి అ నెస్టెడ్, లైక్ హౌ లిస్ట్ అనేది నెస్టెడ్ అని చెప్పుకున్నామో సెట్ కూడా నెస్టెడ్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఈ డేటా టైప్ లో మనం ప్రిమిటివ్ డేటా టైప్స్, కలెక్షన్స్, ఎస్ ఆబ్జెక్ట్ ఆర్ కస్టమ్ డిఫైన్డ్ ఏవైనా యూస్ చేయవచ్చు. ఓకే, దెన్ official documentation చూసుకుంటే a set can contain collections that can be nested within another. For example, list can have a set of integers. అండ్ ఇక్కడ మనకి సెట్ మెథడ్స్. ఓకే, ఈ సెట్ క్లాస్ కి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. లెట్స్ సీ ద మెథడ్స్ హియర్. లైక్ యాడ్, ఆ సెట్ లోకి మనం యాడ్ చేయవచ్చు, యాడ్ ఆల్, క్లియర్. అది అర్థం కావాలి అంటే లెట్స్ టేక్ అన్. సో ఈ మనం లిస్ట్ డెమో చూసాము ప్రీవియస్ వీడియోలో. నౌ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సెట్ డెమో. ఓకే, set of integer set list, sorry, integer set is equals to new set of integer. సో ఇప్పుడు ఈ ఇంటి సెట్ లోకి డేటాని యాడ్ చేద్దాం. డాట్ యాడ్, లెట్స్ కాపీ దిస్ మల్టిపుల్ టైమ్స్. సో ఇప్పుడు దీంట్లోకి 1 1 2 3 3. oops, okay, let's save this and system.debug, right? system.debug మనకి ఈ ఇంటి సెట్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే డూప్లికేట్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసాము. సో ఇది అలౌ చేస్తుందా లేదా, లెట్స్ సీ దిస్. సేమ్ క్లాస్ నేమ్ డాట్ సెట్ డెమో, మెథడ్ నేమ్. సో మనం ఇప్పుడు ఓన్లీ ఈ పర్టికులర్ది ఎగ్జిక్యూట్ హైలైట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఓన్లీ 3 వాల్యూస్ వచ్చాయి, వెరస్ మనం యాడ్ చేసింది 5 వాల్యూస్. అండ్ డూప్లికేట్స్ 2ని 2 times అండ్ 3ని 3 times పాస్ చేసాము, బట్ అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, అండ్ లెట్స్ సీ వన్ మోర్ థింగ్ హియర్. ర్యాండమ్గా కొన్ని యాడ్ చేద్దాం. 5, let's execute again. ఓకే, 1 2 3 5 7. ఇప్పుడు మనం ఎలా ఇచ్చాము వాల్యూస్? 1 5 7 ఇచ్చాము, బట్ ఇది ఎలా వచ్చింది 1 2 3 5 7? అంటే మనకి సార్ట్ అయిపోయి వచ్చేసింది బై డిఫాల్ట్ గా. అంటే మనం ఇచ్చిన ఆర్డర్ లో కాకుండా అన్ఆర్డర్డ్ కలెక్షన్ అంటే ఇట్లా మనం ఏ ఆర్డర్ లో ఇస్తే ఆ ఆర్డర్ లో రాకుండా అది అన్ఆర్డర్ గా వస్తుంది. ఓకే,
ఫస్ట్ థింగ్ ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డూప్లికేట్స్ అలౌ చేయదు. ఆల్రెడీ మనం డూప్లికేట్స్ గురించి చూసాము. అండ్ ఇక్కడ మెథడ్స్ చూసుకుంటే యాడ్ అంటే ఇప్పుడు మనం చూసింది యాడ్ ఆల్ ఫ్రమ్ అ లిస్ట్. ఆల్రెడీ ఏదైనా లిస్ట్ ఉందనుకోండి, ఆ లిస్ట్లో నుంచి కూడా మనం యాడ్ చేయొచ్చు. లెట్స్ సీ దిస్. మనం ఆల్రెడీ లిస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు ఈ లిస్ట్ని కాపీ చేద్దాము, ఈ మెథడ్లో ప్లేస్ చేద్దాం. ఓకే, దెన్ ఇక్కడ సెట్లో మనకి ఇంట్ సెట్ అని ఒక ఆల్రెడీ ఉంది, రైట్? ఇంట్ సెట్ డాట్ యాడ్ ఆల్ ఆఫ్, ఎక్కడ నుంచి యాడ్ చేస్తున్నాము? ఈ లిస్ట్ నుంచి. ఓకే, లెట్స్ ప్రింట్ దిస్ en. సో ఇక్కడ ఏం చేసాము? లిస్ట్లో ఏదైతే డేటా ఉందో దాన్ని మనం సెట్లోకి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు సి 1 2 3 5 7 ఇక్కడ వరకు అయితే మనకి సెట్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి లిస్ట్లో ఏముంది? 6 7 8 9 ఉంది. బట్ ఈ రెండిట్లో 7 అనేది కామన్. సో సెట్ అయితే డూప్లికేట్స్ని అలౌ చేయదు కాబట్టి ఆ 7 ఒకటేసారి మనకి సెట్లోకి యాడ్ అవుతుంది. దెన్ అదర్ మెథడ్స్ వచ్చేసి క్లియర్, క్లోన్, కంటైన్స్ సెట్ ఎలిమెంట్. సో రిటర్న్స్ ట్రూ ఇఫ్ సెట్ కంటైన్స్ ద స్పెసిఫైడ్ ఎలిమెంట్. సో ఇప్పుడు మనకి ఈ సెట్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 5 6 7 8 9 10 ఉంది. సో ఇక్కడ మిస్సింగ్ 4 అనేది మిస్సింగ్ ఉంది. లెట్స్ సీ. డాట్ contains 4. Control all, fix indentation. సేవ్ అవుతుంది ఇంకా. యా, సో ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. 4 లేదు కాబట్టి ఇది ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది, రైట్? నెక్స్ట్ కంటైన్స్ ఆల్. ఇక్కడ మనం సెట్ కూడా పాస్ చేయొచ్చు. లిస్ట్ పాస్ చేసాం కదా, సెట్ కూడా పాస్ చేయొచ్చు. నెక్స్ట్ ఈజ్ ఎంప్టీ, రిమూవ్ ఆల్, రీటైన్, సైజ్, టు స్ట్రింగ్, ఇవన్నీ కూడా అదర్ సెట్ మెథడ్స్. ఓకే, యూ కెన్ రిఫర్ ద ఒఫిషియల్ డాక్యుమెంటేషన్, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో సెట్కి లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి మెయిన్గా అంటే, సెట్లో డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు, లిస్ట్లో అలౌ చేస్తుంది. అండ్ సెట్లో మనం ఏ ఆర్డర్లో పాస్ చేస్తే ఆ ఆర్డర్లో సేవ్ అవ్వదు, ర్యాండమ్గానే ఇది అన్ఆర్డర్డ్గా ఉంటుంది. బట్ లిస్ట్లో అయితే ఆర్డర్డ్ వేలో ఉంటుంది మనం డేటా అనేది. అండ్ లిస్ట్కి మ్యాప్కి కొన్ని మెథడ్స్ అయితే కామన్గా ఉంటాయి, లైక్ యాడ్ ఆల్, ఓకే, క్లోన్, ఈజ్ ఎంప్టీ, ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. ఓకే, యా, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ అయ్యింది. ఇఫ్ వి మిస్ ఎనీ మెథడ్ హియర్ ఆర్ దేర్, యూ కెన్ రిఫర్. ఓకే, సి రిమూవ్ కూడా మనం ఆల్రెడీ లిస్ట్లో చూసాం. రిమూవ్స్ ద స్పెసిఫైడ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద సెట్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రెసెంట్. రిమూవ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద స్పెసిఫైడ్ లిస్ట్ ఫ్రమ్ ద సెట్ ఇఫ్ దే ఆర్ ప్రెసెంట్. ఏ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే పాస్ చేస్తున్నామో అవి కూడా రిమూవ్ అయిపోతాయి. రీటైన్ అంటే రిటైన్స్ ఓన్లీ ద ఎలిమెంట్ ఇన్ ద సెట్ దట్ ఆర్ కంటైన్డ్ ఇన్ ద స్పెసిఫైడ్ లిస్ట్. సో ఈ రీటైన్ వాళ్ళ దగ్గర మనం ఇప్పుడు రీటైన్ ఈ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇక్కడ రీటైన్ 7 అని పెట్టుకున్నాం అనుకోండి, 7 ఒక్కటే ఉండి మిగతా వాల్యూస్ అన్ని రిమూవ్ అయిపోతాయి అట్లా, రైట్? సో దీస్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ సెట్ క్లాస్. నెక్స్ట్ వీడియోలో మనం మ్యాప్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ.